హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు వంశీ లల్లి స్వీట్ హోమ్ ఛానల్ అండి. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను చేసే రెసిపీ పేరు మల్టీసీడ్ లడ్డు అండి. ఇది చాలా హెల్దీ, ప్రెగ్నెంట్, లాక్టేటింగ్ అండ్ ఎవరైతే వీక్గా ఉంటారో, ఐరన్ కాల్షియం లోపం ఉంటారో వాళ్ళకి బాగా పనిచేస్తుంది. ఇప్పుడైతే నేను 1/2 kg పల్లీలను తీసుకున్నాను. వాటిని బాగా దోరగా లో ఫ్లేమ్లో వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా లో ఫ్లేమ్లో వేయించుకొని దీన్నంతటిని, ఈ మిశ్రమాన్ని ఒక పక్కన మిక్సీకి వేసుకోవడానికి చల్లార్చుకోవాలండి. వేడివేడిగా మిక్సీకి వేయకూడదు కదండి. తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకొని ఇప్పుడు దీనిలోకి పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, వీలైతే మీకు కనుక టేస్ట్కి తగ్గట్టు నువ్వులు కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ కావాలన్నా వేసుకోవచ్చు అండి. నేనైతే ఇలా చేశాను. మీరైతే ఇంకా కొంచెం డ్రై ఫ్రూట్స్ ఏమైనా యాడ్ చేసుకునే పని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వీటిని కూడా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఫ్రెండ్స్. చాలా హెల్త్కి మంచిదండి. మీరైతే నెగ్లెక్ట్ చేయకుండా ఇది ఒక్కసారి ట్రై చేయండి. 1 monthలో మీ బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. ఎముకలు, కాల్షియం, వెన్ను నొప్పులు, ఐరన్ లోపం మొత్తం పోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి రెసిపీ ట్రై చేయండి. ఇప్పుడైతే ఇవి బాగా వేగిపోయాయి. వీటిని ప్లేట్లో పక్కకు తీసుకొని ఈ రెండింటిని కలిపి మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకోవాలండి. తక్కువ మిక్సీ వేసుకుంటే బాగుంటుందండి. అంటే క్రిస్పీగా అలా కాకుండా మీకు సాఫ్ట్గా కావాలనుకుంటే, సాఫ్ట్గా తినేవాళ్ళు సాఫ్ట్గా ఎక్కువసేపు మిక్స్ చేసుకోవాలండి. నేనైతే ఏ విధంగా పేస్ట్ చేసుకున్నారో ఒకసారి మీరు చూడండి. గ్రైండ్ చేసేటప్పుడు మీరు బరకగా కావాలనుకుంటే తక్కువగా గ్రైండ్ చేసుకోండి. నేనైతే నా టేస్ట్కి తగ్గట్టు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నానండి. నాకు ఇది సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని చక్కగా నేను ఈ గిన్నెలోకి తీసి పెట్టుకుంటున్నానండి. మొత్తం ఇలా తీసేసుకొని ఒక గిన్నెలో ఈ మిశ్రమాన్ని పక్కకు పెట్టేసుకొని, ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 300 గ్రాముల బెల్లాన్ని యాడ్ చేసుకున్నాను. దానిలో ఒక అర టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని స్లో ఫ్లేమ్లోనే పాకం వచ్చే విధంగా దీన్ని కలుపుకుంటూ ఉండాలి. అర టీ గ్లాస్ అండి. ఇప్పుడు దీన్ని కలుపుకుంటూ ఉన్నాము. ఈ విధంగా పాకం రావాలండి. పాకాన్ని కలుపుతూ ఉండాలండి, లేకుంటే అడిగంటుతుంది. మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మొత్తం ఇలా పాకాన్ని అయితే నేను రెడీ చేసుకున్నాను. దీనిలో ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని, ఇది ఎక్కువసేపు చల్లారిపోకుండా ఈ స్ట్రెచ్చర్లో ఉన్నప్పుడు దీనిలో మనము ముందుగా గ్రైండ్ చేసుకున్న ఏదైతే సీడ్స్ పేస్ట్ ఉందో దీన్ని మొత్తాన్ని దానిలోకి యాడ్ చేసుకొని లడ్డు తయారు చేసుకోవటానికి మనం ప్రిఫర్ చేయాలి. నేనేంటంటే మా పిల్లలకు నెయ్యి అంటే ఇష్టం కదండి. ఎంతగానో తినమని ట్రై చేశాను కానీ వాళ్ళు తినట్లేదు. నాకైతే చాలా ఇష్టం. నేను తినే వాటి వరకు నెయ్యి యాడ్ చేసుకున్నానండి. మా పిల్లలకి సపరేట్గా చేస్తున్నాను ఇవి. కాబట్టి వీటిని నేను నెయ్యి లేకుండా చేసిన. మీరైతే నెయ్యి వేసుకోండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఎంతో టేస్టీగా ఉంటుంది. చాలా హెల్తీగా ఉంటుంది. మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే వంశీ లల్లి స్వీట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ పై నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్